అందరికీ నమస్కారం. దేవుణ్ణి మనం ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ ఉంటాం. అయితే మనం చేసే ఆరాధనలో దేవుణ్ణి నిజంగా ఏది సంతోషపెడుతుంది? మనం చేసే ఆచారాలు, అర్పణలా? లేక అంతకు మించి ఇంకేదైనా ఉందా? మూలగ్రంథం దీని గురించి ఏం చెబుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఒక్కోసారి మనమనుకుంటూ ఉంటాం కదా, ఎన్నో కానుకలర్పిస్తున్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, కాని ఎక్కడో ఏదో అస్సలు పాయింట్ని మిస్ అవుతున్నామేమో అని. మన చర్యల వెనుకున్న అస్సలు ఉద్దేశ్యమేంటి? మన బాహ్య క్రియలకి, మన అంతరంగ స్థితికి మధ్య ఉన్న తేడా ఏంటి? దేవుడు దేనికి నిజంగా విలువిస్తాడో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఈ ఒక్క వచనం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చూడండి, దేవుడు కోరుకునేది మనమిచ్చే బలులు కాదంట. ఆయనకు ఇష్టమైన బలి విరిగిన మనస్సేనంట. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పటికీ అలక్ష్యం చెయ్యడని ఎంత స్పష్టంగా ఉందో. మన మొత్తం చర్చకు ఇదే పునాది. సరే, అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మనం దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? కేవలం మన అవసరాలు తీర్చే ఒక సహాయకుడిలాగానా? లేక మన జీవితాన్ని పరిపాలించే రాజుగానా? ఈ చిన్న తేడానే మన ఆరాధన మొత్తాన్ని మార్చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడ రెండు రకాల వైఖరులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు దేవుణ్ణి ఒక అత్యవసర సహాయకుడిలా చూడటం, అంటే మనకు కష్టమొచ్చినప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి పరుగెత్తడం. మరోవైపు ఆయన్ని మన రాజుగా గౌరవించడం, మన జీవితంలో ప్రతి దానిలోనూ ఆయనకే మొదటి స్థానమివ్వడం. ఒకటి సౌకర్యం కోసం, ఇంకొకటి పూర్తి సమర్పణ. రెండింటికి ఎంత తేడా ఉందో కదా. చాలాసార్లు మన జీవితాల్లో ఇదే జరుగుతుంది కదా. అంత బాగున్నప్పుడు మనమే రాజులం, మన చిన్న రాజ్యానికి మనమే చక్రవర్తులం. కాని ఎప్పుడైతే సమస్యలు చుట్టుముడతాయో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అవసరం తీరిపోగానే మళ్ళీ మామూలే. దీన్ని గౌరవం అనొచ్చా, లేక కేవలం వాడుకోవడమంటారా? మూల గ్రంథం ప్రకారం ఇది వాడుకోవడమే. సో మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న యేసుని నమ్ముతున్నామా అని కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే, మన మొదటి ప్రేమ ఎవరికి దక్కుతోంది? మన విధేయత ఎవరికి? మన పూర్తి సమర్పణ ఎవరికిస్తున్నాం? దీనికి జవాబులోనే అంతా ఉంది. మనం దేవుణ్ణి రాజుగా చూడకపోతే ఏమవుతుంది? మన అర్పణలు కూడా దారి తప్పుతాయి. అదే మన రెండవ పాయింట్, తప్పుడు బలి. అంటే అసలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాని బదులు వేరేవిచ్చి చేతులు దులుపుకోవడం. ఇది ఎంత ప్రమాదకరమో చూద్దాం. అసలు ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనకి కావాల్సింది ఆచారాలు, బలులు కాదంట. ఆయనకు ప్రియమైనవి కనికరం, ఆయన గురించిన నిజమైన జ్ఞానమంట. మనం చేసే పనుల వెనుక మన హృదయం ఎలా ఉందన్నదే ఆయనకు ముఖ్యం. ఇక్కడ చూడండి, ప్రత్యామ్నాయ బలి అంటే ఏంటో క్లియర్గా ఉంది. మనమేమిస్తాం? డబ్బులు, బహుమతులు. ఇవివ్వడం చాలా సులభం. కాని మనమేం దాచిపెడతాం? దేవుడ నిజంగా కోరుకునే పశ్చాత్తాపాన్ని, విధేయతను, మనల్ని మనం బాధ్యులుగా చేసుకోవడాన్ని, ఇవన్నీ దాచేస్తాం. అస్సలైన దానికి బదులుగా డూప్లికేట్ను ఇస్తున్నామన్నమాట. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపొస్తుంది. మూలగ్రంథం ఏం చెబుతోందంటే, యేసు శిలువ మీద మన శిక్షను భరించడం ద్వారా అసలు బలి అనే కాన్సెప్ట్నే మార్చేశారంట. ఇకపై దేవుడు రక్తాన్ని అడగట్లేదు. ఆయన కోరుకునేది కేవలం మన హృదయపూర్వక సమర్పణ. సరే, ఇప్పటిదాకా సమస్య చూశాం. దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, తప్పుడు బలులర్పిస్తున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? దేవుడు నిజంగా ఏం కోరుకుంటున్నాడు? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట మనం చాలాసార్లు వింటాం. పగిలిన హృదయం అంటే ఏడవడం, బాధపడ్డం అనుకుంటాం. కాని మూల గ్రంథం ప్రకారం దాని అర్థం అది కాదు. పగిలిన హృదయం అంటే ఎలాంటి నాటకీయత లేకుండా దేవుని ముందు మనల్ని మనం నిజాయితీగా అంగీకరించడం, మన అసలు స్వరూపాన్ని ఒప్పుకోవడం. మరి ఈ ఆధ్యాత్మిక నిజాయితీ అంటే ఏంటి? ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? ఇదిగో ఈ 4 స్టేజులు చూడండి. ఫస్ట్, నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం. నెక్స్ట్, అది కేవలం తప్పే కాదు, పాపం అని అంగీకరించడం. ఆ తర్వాత, నన్ను నేను రక్షించుకోలేను అనే నిస్సహాయ స్థితిని గుర్తించడం. ఫైనల్గా, ప్రభూ, నాకు నువ్వు కావాలి అని పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. ఇదే దేవుడు కోరుకునే అసలైన బలి. ఓకే, ఒక వ్యక్తి ఇలా తన హృదయాన్ని దేవుడికి సమర్పించినప్పుడు ఏం జరుగుతోంది? వాళ్ల జీవితం ఎలా మారిపోతోంది? ఆ మార్పులు ఎంత శక్తివంతమైనవో ఇప్పుడు చూద్దాం. ముందుగా, సమర్పించని హృదయం ఎలా ఉంటుందో చూద్దాం. మన మాటలే దానికి అద్దం పడతాయి. చూడండి, పుకార్లు,
నిందలు, అబద్ధాలు, చేదు, విధ్వంసం ఇవన్నీ ఎక్కడ్నుంచో రావు, మన లోపలి నుంచే వస్తాయి. మన నాలుకే ఒక అగ్నిలా మారి మన సంబంధాలను కాల్చేస్తుంది. కాని ఎప్పుడైతే హృదయం దేవునికి సమర్పించబడుతుందో అప్పుడు మాటలు కూడా మారిపోతాయి. ఎంత అద్భుతమైన మార్పు చూడండి! నిన్నటిదాకా విధ్వంసం సృష్టించిన నాలుకే ఇప్పుడు దేవుని నీతి గురించి పాటలు పాడుతుంది. ఒకప్పుడు నిప్పు రాజేసిన సాధనం ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే బలిపీఠంగా మారిపోతుంది. సరే, ఇక చివరి ఘట్టానికి వచ్చాం. మనం దేవునికివ్వగలిగే అత్యున్నత అర్పణ ఏంటి? మూలగ్రంథం ప్రకారం స్వర్గద్వారాలను కూడా తెరిచే అర్పణ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవుడు మన జీవితంలో ఏదో చిన్న భాగాన్ని అడగట్లేదు. ఈ లిస్టు చూస్తే అర్థమవుతుంది. ఆయనకు మన సంపూర్ణ అర్పణ కావాలి. మన ఆత్మ, మన మనసు, మన శరీరం, మన మాటలు, మన కోరికలు, మన ఇష్టాయిష్టాలు ప్రతి ఒక్కటి మొత్తం మనల్ని మనం ఆయనకు అప్పగించేయాలి. ఎందుకు అప్పగించాలి? ఎందుకంటే మనం మన సొంతం కాదంట. మనల్ని ఒక గొప్ప వెల చెల్లించి కొన్నారంట. కాబట్టి మన జీవితంలోని ప్రతి అణువుతో, మన దేహంతో సహా దేవుణ్ణి మహిమపరచటమే మన బాధ్యత. ఇది మన విధి. సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. రాజుల రాజు మనల్ని నువ్వు నాకోసం ఎంత ఇచ్చావు అని అడగట్లేదు. ఆయన సూటిగా అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: నువ్వు నిన్ను నాకోసం ఇచ్చావా లేదా అన్నది. మన జీవితాన్ని ఆయనకు సమర్పించామా లేదా అన్నదే అసలు విషయం. పగిలిన హృదయం, సమర్పించబడిన జీవితం, ఇంతకు మించిన గొప్ప ఆరాధన మరొకటి లేదు.